అందరికీ నమస్తే అండి. నేను మీ కుమారి. ఈరోజు టిఫిన్కి ఇంట్లో ఏం లేవండి, అందుకని ఉప్మా రవ్వ దోశ ట్రై చేద్దామని చేస్తున్నాను. నేను ఇంతకుముందు చేశానండి, నాకు బాగానే వచ్చింది. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఏమి లేనప్పుడు తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి నేను చెప్పినవన్నీ వేసుకొని ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ అండి, గోధుమ రవ్వ ఉంటుంది కదా, లావు రవ్వ, అది నేను ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టాను. దాంట్లోకి 2-3 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, 4 మెంతులు, ఓ టమాటా అండి. చూడండి ఒకసారి. ఇవన్నీ రవ్వ నానబెట్టింది ఉంది కదా, ఇది మిక్సీకి వేసుకుందాం. దీంట్లోనే ఎండుమిర్చి, ఒక టమాటా, కొంచెం జీలకర్ర, 4 మెంతులు అండి. మెంతులు మీ ఇష్టం, ఆప్షన్, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇవన్నీ కలిపి మిక్సీ గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టి దోశ వేసుకుంటే ఉప్మా రవ్వ దోశ రెడీ అండి. ఇదిగోండి దోశ పిండి ఇదిగోండి దోశ పిండి రెడీ అయింది. ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక గిన్నెలో తీసుకొని దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని దోశ పోసుకుంటే దోశ పోసుకున్నాం. చూసారా దోశ ఎలా వచ్చిందో? సింపుల్గా ఇంట్లో ఏమీ లేనప్పుడు టిఫిన్కి ఇలా వేసేసుకున్నామంటే తొందరగా 10 డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు తినే టిఫిన్ కంటే ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. ఇదిగోండి దోశ అయిపోయింది. మీకు కావాలంటే దోశ మీద ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవచ్చు. టేస్ట్ మటుకి సూపర్గా ఉంటుందండి. నేను చెప్పే ఇలాగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఏం లేనప్పుడు తొందరగా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. అయిపోయింది. ఇదిగోండి నేను చట్నీ చేసి పెట్టుకున్నాను. దోశతో చట్నీతో తింటే టేస్టీగా ఉంటుందండి ఉప్మా రవ్వ దోశ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.